మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేష్ గారి మంత్రి నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉందంటే మీరు ఏం చెప్తారు? మీ అభిప్రాయం ఏంటి అసలు దీని మీద? నారా లోకేష్ గారి పనితీరు గురించి చెప్పాలంటేనండి, ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడుకోవాలి అంటే ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇప్పుడు నిన్న చూసుకుంటే నిడమరు మోడల్ స్కూల్ గురించి చెప్పుకోవచ్చండి. ఆ తర్వాత మనకి ఇస్తున్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ కానివ్వండి, ఆయన పెంచినటువంటి విధానం కానివ్వండి, ఆ తర్వాత ఇప్పుడు 100 పడకల ఆసుపత్రి గురించి కానివ్వండి, ఆ తర్వాత వచ్చేసి మనకి ఓవర్ బ్రిడ్జ్ నిడమ రోడ్ దగ్గర చేసినటువంటి ఓవర్ బ్రిడ్జ్ గురించి కానివ్వండి, అలాగే రైల్వే గురించి మాట్లాడుకోవాలంటే ఇప్పుడు రైల్వేకి చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు, రైల్వే స్టేషన్కి చేస్తున్నటువంటి అభివృద్ధి పనుల గురించి మాట్లాడుకోవాలి. అలాగే స్త్రీల గురించి మాట్లాడుకోవాలి అంటే స్త్రీలకు ఇచ్చినటువంటి ఫ్రీ బస్సు, అలాగే స్త్రీలకు చేస్తున్నటువంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అలాగే యువతకు వచ్చేసేసి ఉద్యోగ అవకాశాలు, అలాగే పరిశ్రమలను తీసుకొచ్చి ఉద్యోగాలను కల్పన, ఇలాంటివన్నీ మనం లోకేష్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలుగా మనం చెప్పుకోవచ్చు అండి. అంటే నారా లోకేష్ చెప్పిన మాట ప్రకారం మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారంటారా? చెప్పిన మాట ప్రకారంగా తప్పకుండా అభివృద్ధి చేస్తున్నారండి, ఖచ్చితంగా చేస్తున్నారు. అటువంటి అభివృద్ధి పనుల్లో ముందుంటున్నారు. అలాగే నిన్న చూసుకుంటే మనం రీసెంట్గా చూసుకుంటే నేతన్న పథకంలో చేనేతల వాళ్ళందరికీ కూడా అందరి ఖాతాల్లోనూ డబ్బులు జమ చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి ఉచిత విద్యుత్ అనేది వాళ్ళకి సక్రమంగా అందేలా చూస్తున్నారు. అలా కూడా చూసుకోవచ్చు మనం. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా లోకేష్ గారు చేస్తున్నటువంటి ముందు వరుసలో ఉంటున్నాయండి. అలాగే లబ్ధి పొందుతున్న వాళ్ళు కూడా ముందు వరుసలోనే ఉంటున్నారు. ఇక్కడ కొన్ని సందర్భాల్లో నారా లోకేష్ గారు సొంత డబ్బులు ఖర్చు పెట్టి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అధికారంలోకి రాకముందు వచ్చాక చేశారనే మాట వినబడుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నిజంగా అసలు ఏం చేశారు? మీరేమైనా సందర్భాల్లో లబ్ధి పొందారా? ఖచ్చితంగా అండి, సొంత డబ్బులు పెట్టి చేస్తున్నారనేటువంటి మాట చాలా ఖచ్చితమైనటువంటి నిజమైనటువంటి మాట అండి. అలాగే మేము ఏదైతే ఇప్పుడు మేము చూస్తున్నామో, ఎవరైనా పెళ్లి చేసుకుంటుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి పెళ్లి కానుక ద్వారాగా లేదా తాళిబెట్టు ద్వారాగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే లోకేష్ గారిని మర్చిపోకుండా ప్రతి కుటుంబం గుర్తుపెట్టుకునేటటువంటి దాన్ని మహాయజ్ఞమనాలో ఏమనాలో కూడా మాకు సరిగ్గా తెలియదండి. ఎవరైతే మనిషి చనిపోయారో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ఆర్థిక సాయంగా 10,000 రూపాయలు అందజేస్తున్నటువంటి మహా గొప్ప దేవుడండి లోకేష్ అనేటటువంటి మాత్రం చెప్పగలము. అలాగే ఆయన సొంత నిధులతోటి చేస్తున్నటువంటి కొన్ని వాటర్ ప్లాంట్స్ కూడా ఆయన గారు చేస్తున్నారు. ఎంతోమంది ప్రజల దాహార్తిని తీరుస్తున్నటువంటి గొప్ప నేత లోకేష్ గారు. ఇక్కడ ప్రధానంగా మంత్రి నారా లోకేష్ గారికి ఒక సీఎం గారి కొడుకు, అందువల్లనే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది, లేకపోతే లేదు అనే విధంగా కొంతమంది మాట్లాడుతున్నారు. కొంతమంది నారా లోకేష్ అక్కడ అందుబాటులో ఉండడం లేదని అంటారు. దీనికి మీ సమాధానం ఏంటి అసలు? నారా లోకేష్ గారు అందుబాటులో ఉండట్లేదు అనేటటువంటిది పాయింట్ అస్సలు దాన్ని లెక్కలో తీసుకునే పాయింట్ కూడా కాదండి. నారా లోకేష్ గారు ఎప్పుడు వెన్నంటే ఉండి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు వాళ్ళ అధికారుల ద్వారాగా ప్రతిదీ ఏ చిన్న మ్యాటర్ జరిగినా కానీ, ఏ చిన్న విషయం జరిగినా కానీ ఆయన వరకు చేరేదాకా ఆ సమస్యని మళ్ళీ పరిష్కరించే రీతిలో నారా లోకేష్ గారి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పగలము. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే నారా లోకేష్ గారు గెలవక ముందు ఇక్కడ ఎలా ఉండేది అంటే, గతంలో ఇక్కడ ఎంతోమంది ఎమ్మెల్యేలు అయ్యారు. అసలు ఇది టీడీపీ కంచుకోటే కాదు, టీడీపీ గెలవని సీట్లో ఆయన గెలిచారంటున్నారు కదా. ఆయన గెలవక ముందు ఎలా ఉండేది, గెలిచిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంది? లోకేష్ గారు గెలవక ముందండి, ఫస్ట్ అప్పుడు లోకేష్ గారు ఓడిపోయారు. కొన్ని ఓట్ల మెజార్టీతో ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత మంగళగిరి ప్రజలు టీడీపీ ప్రభుత్వం రావాల్సిందే, లోకేష్ గారి పరిపాలన ఇక్కడికి రావాల్సిందే, మనమందరం లోకేష్ గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ నియోజకవర్గానికి అని చెప్పి ప్రతి ఓటరు కూడా ఆయన్ని కావాలని కోరుకొని అత్యధిక మెజారిటీతోటి ఇక్కడ లోకేష్ గారిని గెలిపించుకోవడం జరిగింది. అలాగే ఆయన గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన అధికారంలోకి రాకముందు కూడా చాలామందికి పండ్లు అమ్ముకునే వాళ్ళు కానివ్వండి, వ్యాపారం చేసుకునే వాళ్ళు కానివ్వండి, అందరికీ ఆర్థిక సహాయం చేసి తోపుడు బళ్ళని అందించినటువంటి, అధికారంలోకి రాకముందే అందించినటువంటి మా నేత లోకేష్ గారు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే నారా లోకేష్ గారు ఇక్కడ ప్రధానమైన సమస్య ప్రజలకి ఇళ్ల పట్టాలు, పోరంబోకు స్థలాలు కానీ, కొండపోరంబోకు స్థలాలు కానీ, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన భూముల్లో ప్రజలు ఎన్నో ఏళ్ళ నిండి ఉంటూ ట్యాక్సులు కడుతూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఆ భూములు శాశ్వతంగా వాళ్ళకి పట్టాల రూపంలో ఇచ్చేసారని చెప్పి మొన్న ఆల్రెడీ 3,000 మందికి ఇచ్చారు, అంతకుముందు 3,000 మందికి ఇచ్చారని చెప్పి అధికారికంగా మనం చూసాం. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇంతమందికి ఇళ్ల పట్టాలు ప్రభుత్వం తరపున గుర్తింపు పొంది వాళ్ళ స్థలాలను వాళ్ళు కేటాయించడం మీద మీరు ఏం చెప్తారు? ఇళ్ల పట్టాల గురించి చెప్పాలంటే ఇప్పటివరకు ఏ ప్రభుత్వం ఇళ్ల పట్టాలనేటటువంటి కార్యక్రమం చేపట్టలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి మంగళగిరిలో సొంత పట్టాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ప్రజలు చాలామంది ఉన్నారు. అలాగే వచ్చేసి మేము ఆ కార్యక్రమానికి వెళ్ళటం కూడా జరిగిందండి. అక్కడ
అమ్మమ్మలు తాతయ్యలు అంటే ఏజ్డ్ ఎక్కువ ఉన్న వాళ్ళు చెప్తున్నారన్నమాట. ఏంటమ్మా మీరు ఎక్కడోళ్ళు ఏంటని మేము మామూలుగా పక్కన కూర్చున్నప్పుడు మాట్లాడుకున్నప్పుడు, నాకు 100 సంవత్సరాల నుంచి ఇక్కడ మాకు లేదమ్మా, మాకు పట్టా లేదు, మా దేవుడు మాకు పట్టా ఇచ్చాడు, ఈ ఇల్లు ఇప్పుడు మాది, ఇప్పుడు ఈ స్థలం నిన్నటి వరకు మేము ఉన్నా కానీ ఇల్లు మాది కాదు అనేటటువంటి ఫీలింగ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈరోజు ఇది మీదే అని చెప్పి. మళ్ళీ ఇంకొక విషయం అండి, ఇందులో బట్టలు పెట్టి మరి వాళ్ళని సత్కరించి ఇంటి పట్టా వాళ్ళకి ఇచ్చి వాళ్ళని సుఖ సంతోషాలతో ఉండమని చెప్పి, ఈ ఇల్లు మీదే, మీరు దేనికైనా ఇంకా ఉపయోగించుకోవచ్చు, ఏ లోన్కి వెళ్ళినా కానీ మనకి లోన్లు కూడా రానటువంటి పరిస్థితుల్లో నిన్నటిదాకా మంగళగిరి ప్రజలు ఉన్నారండి. అలాంటివన్నీ కూడా చేసి లోకేష్ గారు తన యొక్క అభివృద్ధి పదానికి ముందుకు నడిపించుకుంటున్నారు. ఇంకా మంగళగిరి ప్రజలందరూ కూడా ఆయనకి ఫుల్ సపోర్ట్గా ఉంటారని చెప్పి అనుకుంటున్నాం. మరి ఇక్కడ నారా లోకేష్ గారు ఒక మంత్రి, ఐటీ శాఖ ప్లస్ విద్యాశాఖ మంత్రి, ఎలా ఉంది మంత్రిగా ఆ శాఖల పరంగా ఆయన పనితీరు ఎలా ఉందంటారు? ఆయన విద్యాశాఖ మంత్రి అనేది ఆయన కావాలని తీసుకున్నటువంటి పదవి అని చెప్పి మేము వింటూ ఉంటామండి. అలాగే ఆయన తీసుకున్నటువంటి పదవికి విద్యాశాఖ మంత్రిగా ఆయన చాలా వరకు న్యాయం చేస్తున్నారు. చదువుకునే పిల్లలకి కానివ్వండి, మోడల్ స్కూల్స్ కానివ్వండి, స్కూల్స్లో ఉన్న అభివృద్ధి పనులు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి. అలాగే ఇక్కడ మనం చెప్పుకోవాలంటే నిడమరు స్కూల్ మోడల్ స్కూల్ని చేశారండి. ఇంతకుముందు ఉన్న స్కూల్స్కి ఇప్పుడున్న స్కూల్కి మేము వెళ్ళి దగ్గరగా చూస్తే చాలా అభివృద్ధి సంక్షేమ పథకాలు జరిగినాయి. ఇవాళ ఆ మోడల్ స్కూల్లో ఇవాళ సీటు దొరకనటువంటి పరిస్థితిలో ఇవాళ ఉందండి. దాని యొక్క అభివృద్ధి అలా ఉంది, ఆ స్కూల్ యొక్క అభివృద్ధి అలా జరిగింది. మీరైతే ఒక మంగళగిరి ప్రాంతవాసిగా మీ అభిప్రాయం ఏంటి? నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? 2029లో ఆయన మళ్ళీ గెలుస్తారా? గెలిస్తే ఆయన గెలుపు ఎలా ఉంటుంది అంటారు? మరి మాకైతే లోకేష్ గారి చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు చాలా ఆనందదాయకంగా ఉన్నాయి. అలాగే వచ్చేసి ఇంకా ముందు ఎలక్షన్స్లో కూడా ఆయన గెలిపించుకోవాలనేటటువంటి తపన ఇక్కడ మంగళగిరి ప్రజల్లో, ఎందుకంటే అభివృద్ధి జరుగుతుంది, అన్నీ చూసుకుంటున్నారు అందరూ. ఆయన వల్ల అభివృద్ధి పథకాలు అనేటటువంటివి అందరూ మన హౌసెస్లో అందరికీ ఏదో పథకం ద్వారాగా మనకి చేకూరుతుందండి. సో అందుకని వచ్చే ఎలక్షన్స్లో కూడా ఆయనకి మంచి భారీ మెజారిటీతోటి గెలుపునివ్వాలని చెప్పి మంగళగిరి ప్రజలందరూ అనుకుంటున్నారు. మంగళగిరి నారా లోకేష్ గారి పనితీరు అద్భుతంగా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఎనలేని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, భవిష్యత్తులో కూడా చేస్తారు. ఉదాహరణకి శ్మశానాలైన కానివ్వండి, మంచినీటి పథకం కానివ్వండి, 100 పడకల హాస్పిటల్ కానివ్వండి, గతంలో మనం ఎన్నడూ చూడనటువంటి రైల్వే స్టేషను, బోధ్ బంగ్లాలా ఉండే రైల్వే స్టేషన్, జనాలు వెళ్ళడానికి భయపడేలా ఉండే రైల్వే స్టేషను ఇవాళ ఎయిర్పోర్ట్ తరహాలో తీసుకొచ్చారు కేంద్ర నిధులతో. అదైతేనేమోనండి, పార్కుల అభివృద్ధి కానివ్వండి, నెక్స్ట్ ఇలా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఆడవాళ్ళకి కుటుంబ మిషన్లు కూడా ఇస్తున్నారు. నెక్స్ట్ భూగర్భ డ్రైనేజీ ఒకటి, మంగళగిరి గౌతమ్ బుద్ధ ఆధునీకరణ, ఇలా అనేక రకమైన పథకాలు చేస్తున్నారు. మంగళగిరిలో ఎన్నడూ లేని విధంగా మనం అభివృద్ధి ఫలాలు చూస్తున్నాం, భవిష్యత్తులో కూడా ఇంకా చూస్తాం. అంటే రాష్ట్రంలోనే మంగళగిరి నియోజకవర్గం డెవలప్మెంట్లో ఫస్ట్ స్టేజ్లో ఉందని అంటారా? ఒకప్పుడు కుప్పం అనేవాళ్ళు, ఇప్పుడు కుప్పం వాళ్ళు కూడా మంగళగిరి వచ్చి మంగళగిరి అభివృద్ధి ఎలా ఉందో చూస్తున్నారు. మంగళగిరిని ఎలా తీర్చిదిద్దారో చంద్రబాబు గారే వాళ్ళ టీంకి చెప్పారు, మంగళగిరిలో అభివృద్ధి ఎలా ఉంటుందో మీరు ఒకసారి చూసిరండి అనే పరిస్థితికి మంగళగిరి వచ్చింది. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే నారా లోకేష్ గారు గతంలో ఇక్కడ ఓడిపోయారు, 2024 ఎన్నికల్లో గెలిచారు. ఏంటి ఆ ముందు ఓడిపోయిన దానికి గెలిచిన దానికి ఇప్పుడు ఇక్కడ అసలు ఏం సాధిస్తున్నారు, ఏం చేస్తున్నారు? 2019లో నారా లోకేష్ గారు 15 రోజులు ముందుగా మంగళగిరి రావడం వల్ల అతను ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు. నా కార్యకర్తలకి కూడా అతనంటే ఏందో తెలియలేదు. ఆ తర్వాత నుండి అతను ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని తింటూ కార్యకర్తల దగ్గరగా ఉంటూ వాళ్ళ టీం కూడా చక్కగా అందరికి అందుబాటులో ఉంటూ చేసుకుంటూ వస్తున్నారు. తర్వాత 2024 ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అభివృద్ధి ఫలాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు చేసి చూపించారు. అప్పుడు చెప్పారు, మాకు మాట ఇచ్చారు, అది ఎలా ఉంటాయని ఇప్పుడు చేసి ప్రజలకు చూపిస్తున్నారు ఆయన. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే సీఎం గారి కొడుకు ఒకవైపు మంత్రి, ఐటీ శాఖ ప్లస్ విద్యాశాఖ మంత్రి, ఇంకోవైపు మంగళగిరి ఎమ్మెల్యే. అసలు ఈ పదవులకి ఎంతవరకు న్యాయం చేస్తున్నాడు ఆయన? మంత్రిగా ఉండి ఎంతవరకు న్యాయం చేయగలుగుతున్నాడు? ఒక పక్క సామాన్య కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉంటూ ఒక ఎమ్మెల్యేగా, ఒక మినిస్టర్గా, ఒక సీఎం కొడుకుగా అతను అన్ని విధాలుగా ప్రజలకు న్యాయం చేస్తున్నాడు. అన్ని విధాలా తగిన వ్యక్తి. నేను సీఎం కొడుకుని, నేను మినిస్టర్ని, నేను చంద్రబాబు అబ్బాయిని గర్వం లేకుండా ప్రతి ఒక్క వ్యక్తితో చాలా చక్కగా సమస్యను పరిష్కరిస్తూ సమాధానాలు చెప్తూ ఉంటారు మాకు. అంతే. మరి ఇక్కడ ఆయన గెలుపు అనేది 2029లో ఎలా ఉంటుంది అంటే చాలామంది కూడా నారా లోకేష్ నియోజకవర్గంలో అందుబాటులో ఉండడం లేదు, ఈసారి ఓటమి పాలవుతాడనే విమర్శలు చేస్తున్నారు. దీనికి మీరేం చెప్తారు? మరి 29 గెలుపు ఎలా ఉంటుంది?
నారా లోకేష్ మామూలుగా ఒక ఎమ్మెల్యే అయితే ఎప్పుడు ఆఫీస్లో ఉండేవాడు. అతను మన రాష్ట్రం ఎంత కుంటుపడిందో 2019 నుంచి 24 వరకు అందరికీ తెలిసిన విషయం. దాన్ని గాడిలో పెడతానికి అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు లోకేష్ బాబు ఎంతో కృషి చేస్తున్నారు. పెట్టుబడుల కోసం ఆయన గారు ఇతర దేశాలకు తిరగటం వల్ల ఇక్కడ ప్రజలకు అందుబాటులో అయినా ఆ లోటు మనకి మంగళగిరిలో కనిపించదు. లోకేష్ బాబు మనకు అందుబాటులో లేడనే విషయాన్ని ఇక్కడ ఎవరు ఊహించుకోరు. ఎందుకంటే ఏ కార్యకర్త కానీ ఏ సామాన్య ప్రజలు కానీ ఆఫీస్కి వచ్చారంటే ఆన్ ది స్పాట్లో పనులు అయిపోతున్నాయి. ఏ విధంగా ప్రాబ్లమ్స్ అనేది లేదు. అందుబాటులో లేడు అనేది దుష్ట ప్రచారం మాత్రమే. అది మరి రీసెంట్గా మంగళగిరి నియోజకవర్గంలో ఏళ్ల తరబడి ఉన్న సమస్య, ప్రజలందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చారు. అంటే పోరంబోకు స్థలాలు కానీ లేకపోతే గవర్నమెంట్ అసెంట్ భూములు కానీ ఇటువంటివన్నీ కూడా ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే చాలా తీవ్రమైన సమస్య. ఎన్నో ఏళ్ల నుంచి ఎన్నో నాయకులు వచ్చినా కానీ ఎవరు పరిష్కరించలేదు. మరి ఈరోజు నారా లోకేష్ గారు వాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చారు కదా, దీని మీద మీ కామెంట్స్ ఏంటి? వాళ్ళు నా వయసు 60 సంవత్సరాలు. మంగళగిరి ఫారెస్ట్ చుట్టూ కొండ చుట్టూ ఉన్నటువంటి ఆక్రమణకు వేసుకున్న పేద కుటుంబాలందరికీ కూడా ఎప్పుడూ కూడా ఎవరికొకరు మేమిస్తాం అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు తప్పితే 84-87లో డాక్టర్ ఎంఎస్ఎస్ గారు కొంతమంది పట్టాలు ఇచ్చారు. ఆ తర్వాత ఈ రోజున మన నారా లోకేష్ గారు ఫస్ట్ విడత 3000, సెకండ్ విడత 3000 పట్టాలు అందజేశారు. ఇది కని విని ఎరుగని చరిత్ర. ఎప్పుడూ కూడా ఎవరు ఊహించలే ఇంత ఇస్తారని. ఎవరైతే జాగా ఒక 2 సెంట్లో 3 సెంట్లో నివాసం ఉంటూ ఇల్లు కట్టుకుని ఉంటున్నారో వాళ్ళందరికీ అతను స్వయంగా భోజనం పెట్టి బట్టలు పెట్టి పట్టాలు ఇవ్వటం అనేది చరిత్రలో, రాజకీయ చరిత్రలో ఏ ఒక్క రాష్ట్రంలో జరగల, ఇండియాలో ఫస్ట్ టైం ఇది జరిగిందని ప్రతి ఒక్కరు చెప్పుకునే విషయం ఇది. ఫైనల్గా మీ ఎమ్మెల్యే మంత్రి నారా లోకేష్ అంటే ఎలా ఉందంటారు? మీ అభిప్రాయం ఏంటి? వ్యక్తిగతంగా పార్టీ పరంగా నారా లోకేష్ నంబర్ 1. ఇలాగే ఎమ్మెల్యేగా మాకు మంత్రిగా భవిష్యత్తు ముఖ్యమంత్రిగా మాకు మంగళగిరి నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తూ ఉండాలని మేము కోరుకుంటున్నాం. నిజం చెప్పాలంటే నేను చిన్నప్పుడు చూస్తున్నా కానీ ఎంతోమంది మారాడు కానీ ఎమ్మెల్యేలు ఎంతోమంది పనిచేశారు కానీ ఇంత అభివృద్ధిని ఎప్పుడు చూడలేదండి. ఇన్ని సంవత్సరాల్లో కూడా ఇంత అభివృద్ధిని ఎక్కడ చూడలేదు నారా లోకేష్ గారు చేశారు. ఎందుకంటే కనపడుతుంది కాబట్టి మనకి అర్థమవుతుంది కాబట్టి ఆ రకంగా చెప్పదలుచున్నాం. అంటే ఏం చేస్తున్నారు ఈ 2 ఏళ్లలో అభివృద్ధి కార్యక్రమాలు? అంటే గతం కంటే కూడా ఇప్పుడు ఏం కొత్తగా జరిగింది, ఏం చూశారు మీరు అసలు? అంటే గతం కంటే అంటే వాస్తవం చెప్పాలంటే రోడ్లు బాగా చేశారండి. ముందు మెయిన్ రోడ్లు బాగా చేశారు. శ్మశాన వాటికలు చూసారా, హిందూ శ్మశానాలు కానీ లేకపోతే క్రిస్టియన్ తోటలు కానీ ఇట్లా ముస్లిమ్స్ గోళీలు కానీ వాటికి వచ్చేదానికి అన్నీ శుభ్రంగా చేసి పూలవనంలాగా తయారు చేశారు. అసలు చాలా బాగా చేశారు అసలు శ్మశానాలు. అసలు ఎందుకంటే ఎవరు పట్టించుకోరు అయ్యి, అలాంటివి కూడా పట్టించుకొని చేశారు. మంగళగిరిలో నిడమరులో మోడల్ స్కూల్ ఒకటి, అసలు ఆ స్కూలు అసలు చెప్పుకోదక్కదండి. అది అసలు ఎవరు ఊహించింది అది. ఆ స్కూలు అంత బాగా డెవలప్ చేశారు. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ కానీ, అలాగే గోల్డ్కి సంబంధించి హబ్బు కానీ, 100 పడక హాస్పిటల్ కానీ, అసలు కొండ మీద ఇంతకుముందు 2 కోట్లు 3 కోట్లు పానకం పాట జరిగేది. అలాంటిది కూడా ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పేసి అది తీసేసేసి ఇస్కాన్ టెంపుల్ వాళ్ళకి ఇచ్చేసి ప్రజలకి ఫ్రీగా అది కూడా అందజేస్తున్నారు. అంటే ఇంతకుముందు 60-70 రూపాయలు ఉన్నా సరే ఇప్పుడు 25-30 రూపాయలకి ఇచ్చేస్తున్నారు. అది కూడా ఒక రకంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ నరసింహ టెంపుల్ చూసుకుంటే ఎంతో అభివృద్ధి, ఒక మండపాలు కానీ ఎన్ని అసలు అభివృద్ధి చేస్తున్నారు. ఎందుకంటే లోకేష్ గారి గురించి ఒక్క మాటలు చెప్పాలంటే కుదరదండి, చాలా చెప్పొచ్చు. అంటే ఇక్కడ నారా లోకేష్ గారు గెలవక ముందు గెలిచిన తర్వాత అనే విధంగా మార్క్ క్రియేట్ చేస్తున్నారా అభివృద్ధి విషయంలో మంగళగిరిలో? నారా లోకేష్ గారు గెలవకపోయినా సరే సంక్షేమ పథకాలు అందించాడండి ఆయన. అసలు దానికి డోకలేదు. అధికారం ఉన్నా లేకపోయినా కానీ సంక్షేమ పథకాలు ఇంతకుముందు అందించాడు. ఎందుకంటే అన్న క్యాంటీన్లు కానీ, ప్రజలకు మంచినీరు పథకాలు కానీ, పేదలకు వచ్చేదానికి పెళ్లి చేసుకున్న బట్టలు కానీ, పెళ్లి కానుక విషయంలో కానీ, అలాగే యువతకు వచ్చి కంప్యూటర్ కానీ, అలాగే మహిళలకు కుట్టు మిషన్లు నేర్పి వాళ్ళకి స్వయం ఉపాధి కింద వాళ్ళే బతికేది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టి వాళ్ళకి కోచింగ్ ఇచ్చి వాళ్ళకి సొంతంగా మిషన్లు అందజేయడం కానీ, ఒకటి కాదు చెప్పాలంటే చాలా ఉన్నాయండి.
అంటే మంగళగిరి దశ దిశ మారిపోతుందంటారా? అంటే గతంలో ఉన్న మంగళగిరిలో అసలు ఒక రకంగా చాలా అభివృద్ధి కుంటుపడిపోయింది. మరి ఇప్పుడు దశ దిశ మారే విధంగా నారా లోకేష్ గారు అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారా ఈ 2 ఏళ్లలో? వస్తున్నారండి. ఎందుకంటే భారతదేశంలో మోడల్ నియోజకవర్గం కనపడాలని చెప్పేసి అభివృద్ధి విషయంలో మట్టుకి నారా లోకేష్ గారు ఎక్కడ వెనకడుగు వేయట్లేదు, ముందుకు వెళ్తున్నారు. నారా లోకేష్ గారు మళ్ళా నారా లోకేష్ గారు ఇక్కడే గెలుస్తారు, ఇక్కడే ఉంటాడు, మంగళగిరి దశ దిశ మారుతాడు. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే నారా లోకేష్ గారు గెలవక ముందు ఇక్కడ చాలామంది ఎమ్మెల్యేలు వచ్చారు. మరి వాళ్ళ పనితీరు ఎలా ఉంది, ఈయన పనితీరు ఎలా ఉంది, అసలు వాళ్ళు ఏం చేశారంటారు గతంలో? అంటే ఎంతోమంది 2 పట్లోకి ఎమ్మెల్యే చేశారు, అంతకుముందు వేరే పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా గెలిచారు. అసలు ఇది టీడీపీ కంచుకోట కూడా కాదు. మరి అటువంటి నియోజకవర్గంలో నారా లోకేష్ గెలిచి వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటనే విధంగా చేశారంటారు? చేశారండి. ఎందుకంటే ఇంత ముందు చేసిన వాళ్ళు ఎట్లా దోసుకో అన్నట్టు ఆ రకంగా పనిచేశారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న సామాజిక వర్గం కానీ ఆ సామాజిక వర్గం కూడా ఏం న్యాయం చేయలేదు. మనం మీరే చూసుంటారు, చేనేత కార్మికులకి 25,000 వేశారు ఒక్కొక్కరికి, నేత కార్మికులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. ఎందుకంటే దగ్గర 71,530 కుటుంబాలకు 170 కోట్లు అందజేశారు నేత కార్మికులకి. అంటే ఇంతవరకు ఎవరు చేయలేని పని ఈ ప్రభుత్వం చేసింది. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఎన్నో ఏళ్ల తరబడి ఉన్న సమస్య భూముల సమస్య. ముఖ్యంగా పోరంబోకు, కొండ పోరంబోకు, లేకపోతే ఎస్ఐండ్ భూములు కానీ, అటవీ భూములు కానీ, ఇటువంటి భూముల్లో చాలామంది కూడా నివాసం ఉంటున్నారు. ఎప్పుడు నిండో ఉంటున్నారు కానీ ఎప్పటికీ కూడా వాళ్ళ భూమి కాదని ఫీల్ అయ్యారు. అటువంటి వాళ్ళందరికీ రీసెంట్గా పట్టాలు ఇచ్చినట్టు మనం అధికారికంగా చూసాం మీడియా అంతా కూడా. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇలాగా మంగళగిరి ప్రజలకి పర్మనెంట్గా వాళ్ళ భూములు వాళ్ళకి కల్పించే విధంగా పట్టాలు కల్పించడం మీద మీరేం చెప్తారు? ఎందుకంటే కొన్ని కోట్ల విలువ చేసే భూమి అండి. అసలు వాస్తవం చెప్పాలంటే రత్నాల చెరువు కానీ, ఇంద్రానగర్ కానీ, అలాగే గండాలపేట కానీ, ఉండవల్లి కానీ, కొల్లకొండ కానీ, మహానాడు కానీ, కొన్ని అన్ని రకరకాలు చెప్పుకుంటే అన్నిసార్లు ఎక్కడున్నా సరే మంగళగిరి నియోజకవర్గంలో ఎవరైతే పోరంబకులు, కొండ పోరంబకులు ఉంటున్నారో వాళ్ళకి పట్టాలు అందజేశారు. వాళ్ళకి పట్టాలు అందజేయడంతో పాటు బట్టల పసుకుంతో పాటు భోజనం పెట్టి అసలు గౌరవించాలకే వాళ్ళకి అసలు నిజంగా ఎవరు చేయలేని పని అండి. అది నిజంగా నారా లోకేష్ గారి హ్యాట్సాప్ అండి. అది ఆ విషయంలో ఉంటారా? కంపల్సరిగా. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే నారా లోకేష్ గారు గతంలో ఓడిపోయారు, ఇప్పుడు గెలిచారు. గెలిచిన తర్వాత ఎంత అభివృద్ధి జరుగుతుంది అంటున్నారు కదా. మరి నెక్స్ట్ 2029లో ఈయన ఇక్కడ గెలుస్తారా? ఒకవేళ గెలిస్తే ఆ గెలుపు ఎలా ఉంటుంది అంటారు? మరి 1,00,000 పైన ఉంటుందండి. దెబ్బ ఇది మొన్న 91,413 ఓట్లు కదా, ఈ దెబ్బ 1,00,000 పైన ఉంటుంది కానీ మెజార్టీ అసలు ఇంత కూడా తగ్గదు. ఎందుకంటే గెలుస్తాడు, 1,00,000 పైన గెలుస్తారు. ఎందుకంటే అందరూ ఇప్పుడు ఎవరు చూసినా కానీ అసలు చిన్న పెద్ద అసలు మొత్తగా ఎవరు చూసినా సరే నారా లోకేష్ అన్న అసలు మాకు దేవుళ్ళ కనపడుతున్నారు అంటున్నారు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే నారా లోకేష్ గారు అందుబాటులో ఉండడం లేదనే వార్త కొంత వైరల్ అవుతుంది. సమస్యలు కూడా కొన్ని చెప్పుకోవడానికి వీలు లేకుండా పోతుందని మాట్లాడుతున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? మీకైతే ఎలా అనిపిస్తుంది? వార్డులో నాయకులు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంది, ఎవరు వచ్చినా సరే ఏ పని వచ్చినా సరే చేసి పంపించేస్తున్నారు. లోకేష్ గారు కాదు, వార్డు అధ్యక్షుడు ఉన్నాడు, ఆయన చేస్తున్నాడు. వార్డులో నాయకులు ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు. లేదంటే ఇంకా పెద్ద పని అయితే ఆఫీస్కి వస్తున్నారు, ఆఫీసులో పని చేసి పెడుతున్నారు. పని జరగట్లేదంటూ ఇక ఏదంటే గుట్టకాల్చి మీద తప్పితే ఉండడం లేదు. మరి మంత్రిగా ఉన్నారు సీఎం గారి కొడుకు, 2 శాఖల కీలకమైన శాఖలు, ఐటీ శాఖ ప్లస్ విద్యాశాఖ మంత్రి, ఇంకోవైపు మంగళగిరి ఎమ్మెల్యే. ఈ శాఖలకు ఆయన ఎటువంటి న్యాయం చేస్తున్నాడు? అసలు ఆ పనితీరు ఎలా ఉంది మంత్రిగా? అసలు విద్యా సంస్కరణలో కొన్ని మార్పులు తెచ్చాయండి. ఎందుకంటే తల్లికి వందనం కానీ, అలాగే సన్నబియ్యం పథకం కానీ, అసలు మోడల్ స్కూల్ కానీ, అసలు భోజనం పథకం కానీ ఏదైనా సరే అసలు చాలా బాగా చేస్తున్నారండి విద్యాశాఖలో. అసలు విద్యాశాఖకి ఇవన్నీ తెచ్చాడండి ఆయన. మరి ఫైనల్గా అయితే మీరేమంటారు? నారా లోకేష్ మంగళగిరి ఎమ్మెల్యే ఆయన పనితీరు ఎలా ఉందంటే మీరేమంటారు మాటలో? నారా లోకేష్ గారి పనితీరు అన్నది సూపర్ అండి. మళ్ళా నారా లోకేష్ గారు ఇక్కడే ఉంటారు, ఇక్కడే గెలుస్తారు, 1,00,000 పైన ఓట్లతో గెలుస్తాడు. తన సొంత ఖర్చులతో శ్మశానాలే కానివ్వండి, స్కూల్లే కానివ్వండి, మా చనిపోయిన వాళ్ళకి 10,000 మట్టి ఖర్చులకి, లో కాస్ట్ అదే దళితులు వాళ్ళకి పెళ్ళిళ్ళకి మంగళసూత్రాలని, పెళ్ళి బట్టలని, పెళ్లి కానుకనే బట్టలని, ఇట్లాంటివి సొంత ఖర్చులతో చేస్తున్నారు. ఇవన్నీ మంగళగిరిలో నారా లోకేష్ గెలిచిన తర్వాత కొత్తగా ఈ 2 ఏళ్లలో ఏం జరిగింది, ఎలా అనిపించింది మీకైతే? అభివృద్ధి పరంగా ఎలా ఉందంటారు? అభివృద్ధి పరంగా చాలా బాగుంది. లోకేష్ గారు గెలిచిన తర్వాత మంగళగిరి మొత్తం అభివృద్ధి పరంగా చాలా బాగుంది. మీరేం చెప్తారన్న? అంటే లోకేష్ గారు గెలవక ముందు ఎలా ఉండేది? గత 5 ఏళ్ళు కానీ అంతకుముందు కానీ ఎలా ఉండేది? ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఎలా అనిపించింది మీకు? గెలవక ముందు గత ప్రభుత్వంలో రకరకాలుగా ఉండేది మంగళగిరి, కానీ ఇప్పుడు ఒక సిస్టమేటిక్, ఏదైనా ఒక సిస్టమేటిక్ అన్నట్టుగా బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు ఊరు కానీ పరిస్థితులు కానీ ఏమైనా చాలా బాగున్నాయి. అంటే గతంలో అసలు టీడీపీ కంచుకోట కాదు, అసలు టీడీపీ గెలిచే అవకాశం కూడా లేదు. కానీ అటువంటి సీట్లో నారా లోకేష్ గారు పోటీ చేసి ఒక సత్తా నిలబెట్టారని అంటున్నారు. అసలు ఏంటి ఆయన అంత మెజార్టీతో గెలవడం మీద మీ అభిప్రాయం ఏంటి?
ఫస్ట్కి ఓడిపోయారని చెప్పి ఇంటికి వెళ్ళిపోవాలి ఆయన. కానీ తన సొంత ఖర్చులతో తోపుడు బళ్ళే కానీ బార్బర్ షాప్ వాళ్ళకి షాపులు కుర్చీ చైర్స్ అని ఆడవాళ్ళకి కుట్టు మిషన్లని వాళ్ళు అన్నిట్లో రాణించాలని చెప్పి ఆడవాళ్ళకి కుట్టు మిషన్లని అట్లాగా ఒకటి కాదు చాలా చేసి పెట్టారు. కానీ మళ్ళీ అలా ఓడిపోయాము అన్న నిరుత్సాహం లేకుండా మళ్ళీ పోరాడారు, గెలిపించాం ఆయన్ని అంతే. మరి ఈరోజు ఆయన విద్యాశాఖ ప్లస్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు కదా, ఆ శాఖల పరంగా ఆయన పనితీరు ఎలా ఉంది, ఆ శాఖలకు ఎంతవరకు న్యాయం చేస్తున్నారంటారు? శాఖల పరంగా అంటే బాగుంది, న్యాయం చేస్తున్నాడు. కథ దూరం చూసే వాళ్ళకి అర్థం కాదు, కానీ ఒకసారి క్షుణ్ణంగా చూస్తే అన్నీ అర్థమవుతాయి. ఏదో పైన చూసి మాట్లాడే వాళ్ళకి ఏం అర్థం కాదు. అంటే మంగళగిరిలో కొన్ని ప్రధానమైన సమస్యలకి ఆయన పరిష్కారం చూపించారు. ముఖ్యంగా ఒక మోడల్ స్కూల్ కూడా డెవలప్ చేశారని మాట్లాడుతున్నారు. వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? ఆ స్కూల్ చూసారా మీరు, నిడమర్రు మోడల్ స్కూల్ అనేది? నిడమర్ మోడల్ స్కూల్ చాలా బాగుంది. అంతకుముందు అసలు దేని పనికొచ్చేది కాదు, కానీ ఇప్పుడు చాలా బాగుంది. మోడల్ స్కూల్ బాగుంది. నిడమర్కి ఎక్స్ప్రెస్ హైవే అది ఒకటి శాంక్షన్ అయ్యింది, అది చాలా బాగుంది. ఇప్పుడు ఆ రోడ్డు పడితే ఇంకా అసలు మనకి ఎలా ఉంటుందంటే, ఆ ఏరియాకి వెళ్తే ఇది మన ఇండియానేనా, మన కంట్రీనా, పక్క వేరే కంట్రీకి వచ్చామా అన్న ఫీల్ వచ్చింది. ఆ రకంగా తీర్చుకొచ్చాడు. అది పోతేనేమో ఆయన చేసిన వాటిల్లో ఇది కూడా ఒకటి ఉంది, తాగునీటి సమస్య. రిటర్నింగ్ వాల్ కూడా కట్టారు దీనికి తాడేపల్లిలో. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మంగళగిరి నియోజకవర్గంలో శాశ్వత భూమి పట్టాల కింద ఎంతోమంది ఏళ్ల తరబడి నుండి పోరంబోకు కానీ కొండపోరంబోకు స్థలాల్లో ఉంటే ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఆ పట్టాలన్నీ కూడా సుమారు 6,000 మందికి పైగా 2 దశల్లో ఇచ్చారని చెప్పి తెలుస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి, అంత మంచి పని చేయడం మీద? అంటే ఇప్పుడు వీళ్ళకి అడిగారు, మంగళగిరి జనానికి నేను ఏదైనా అండగా ఉంటా అని చెప్పి ఒక మాట ఇచ్చాడు. ఆ మాటలో భాగంగానే ఈ ఇంటి పట్టాలు శాశ్వతం అన్నమాట. అది ఏదో 4 సంతకాలు చేసిన కాగితాలు కావాలి, శాశ్వతంగా ఇంటి పట్ట. అది చెప్పాడు కూడా, మీరు లోన్ పెట్టుకున్నా లోన్ వచ్చిద్ది, మీరు సేల్ చేస్తున్నా సేల్ అవుద్ది, రిజిస్ట్రేషన్ కూడా మరి ఆ రకంగా ఇవ్వటం అంటే మామూలు విషయం కాదుగా. అంటే గతంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు కదా, ఇటువంటి ప్రధాన సమస్యలు ఎవరు చేయలేదంటారా మంగళగిరి నియోజకవర్గం పరిధిలో? ఆ ఆలోచనే రాలే వాళ్ళకి అసలు. ఇప్పుడు వాళ్ళకి ఆలోచనే రాలేదు. ఇప్పుడు అక్కడ దేనికి రోడ్లు పోయి రోడ్లు ఏంట్రా బాబు అంటేనే ఇన్ని సంవత్సరాలకు గాను ఆ ఆలోచన అనేది మా మనసులో తట్ల వాళ్ళకి. ఇంకెలాంటి సమస్యలు ఏం చూస్తారు వాళ్ళు? ఎంతోమంది మనం చూస్తూ ఉన్నాగా, మనం ఎన్నిసార్లు ఎమ్మెల్యేలు అయ్యారు మంగళగిరిలో, వాళ్ళు మినిస్టర్లు అయ్యారు. అయినా కానీ ఒక్కరోజన్నా ఒక్క చేనేత కార్మికుడి కన్నా న్యాయం చేశారా? జరిగిందా? అది ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ చక్రం తిప్పుతున్నారు. 2 ఏళ్ల పరిపాలన చూసిన తర్వాత 2029లో ఆయన గెలుపు ఎలా ఉంటుంది అంటారు? ఆల్రెడీ 2024లో ఒక రికార్డు సాధించారని అంటున్నారు. 2029 ఎలా ఉంటుంది మరి? 2029కి కూడా మళ్ళీ పెద్ద రికార్డు సాధిస్తారని మా బాగా ఆలోచన. ఎందుకంటే చాలామంది చాలా వేరే రకాల ఎలిగేషన్స్ వస్తున్నాయిలే, కానీ అయినప్పటికీను ఇప్పుడు తిన్నింటి వాసాలు మర్చిపోయే రకాలైతే దాన్ని చేసేదేం లేదు. అది ఎందుకంటే ప్రతి దానికి కూడా ఏది కావాలన్నా కూడా మీరు అడిగితే అవ్వదు అనేది లేదు, చేసి పెడుతున్నారు ఏ పని కావాలన్నా కానీ. ఇప్పుడు మనకు అన్నం కావాలన్నా అన్నం పెట్టినాడే దేవుడు కదా, అంతేగాని ఏదో చూద్దాం అనేవాడు కాదుగా. కానీ ఏ పని అని చేసి పెడతాడు. ఫైనల్గా అయితే మీ అభిప్రాయం ఏంటి? మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేష్ పనితీరు ఎలా ఉందంటే మీరు ఏమంటారు? మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అసలు? మా ఎమ్మెల్యే గారి పనితీరు చాలా అంటే చాలా బాగుంది, చాలా బాగుంది. చాలా బాగా చేస్తున్నారు మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ గారు. ఎందుకంటే ఇక్కడ మంగళగిరి అనేది ఒక ప్రత్యేకత ఉంది. 175 నియోజకవర్గాల్లో కల్లా ఒక మంగళగిరి అనేది ఒక ప్రత్యేకత ఉంది అనేది కూడా తెలియజేస్తున్నాం. అంటే అసలు ఏంటి అభివృద్ధి పరంగా ఈ 2 ఏళ్లలో ఎలా ఉంది? ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు? కొత్తగా ఇక్కడ ప్రధానంగా ఉన్న సమస్యలే కానీ లేకపోతే శాశ్వతంగా ఉన్న సమస్యలు కానీ ఏం దృష్టి పెట్టి ఏం అభివృద్ధి చేశారు ఈ 2 ఏళ్లలో? ఈ 2 ఏళ్ళలో మొదటగా చెప్పుకోవాల్సింది ఏమున్నాయంటే 40 సంవత్సరాలుగా తీరిన కళ ఈ నారా లోకేష్ గారు వచ్చినప్పుడు ఆ కళ నెరవేర్చారు. ఎందుకంటే పట్టా భూములు ఇవ్వటం, ప్రతి ఒక్కరికి కూడా గృహం కట్టుకోవాలని, గృహానికి ఒక అథారిటీ అనేది లేని పరిస్థితి 40 సంవత్సరాలుగా. ఈరోజు నారా లోకేష్ గారు వచ్చి మంగళగిరి ప్రతి ఒక్కరికి కూడా పట్టా ఇచ్చి దానికి ఒక రిజర్వేషన్ అనేది, రిజిస్ట్రేషన్ అనేది కూడా ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. చాలా మంగళగిరి నియోజకవర్గం ప్రజలందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కొన్ని ప్రధానమైన సమస్యలకు ఆయన పరిష్కారం చూపారని మాట్లాడుతున్నారు. అంటే గోల్డ్ హబ్ అని, చేనేత కార్మికులని, రైల్వే అండర్ పాస్లు అని ఇలాంటివి మాట్లాడుతున్నారు. అవి ఎంతవరకు జరిగినాయి? అసలు వాస్తవమేనా అవి? 100% అండి వాస్తవం అది. ఎందుకంటే ఈ రోజు వరకు చూసుకున్నా కానీ, గతంలో ఈ రోజు వరకు చూసుకున్నా కానీ రోడ్లు అనేది గతంలో చూసుకుని ఇప్పుడు చూసుకుంటే దానికి చాలా వేరియేషన్ ఉంది. రోడ్లు వేశారు, అట్లాగే మనకి శ్మశాన వాటికలు
శ్మశాన వాటికలు పందికొక్కులు వచ్చి దుర్వాసన వచ్చి ఇంటి చుట్టుపక్కల ఉన్న ఎన్నో రోగాలు బారిన పడిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈరోజు దాని గురించి వచ్చే శ్మశాన వాటిలు అభివృద్ధి చేయటం, చుట్టూ ప్రహరీలు కడతాం, శ్మశాన గాడు కొత్త మట్టి తోలిచ్చి, కోరిల్లో కానీ కొత్త మట్టిలు తోలిచ్చి దాన్ని ఏ విధంగా చుట్టూరుతా ఫెన్సింగ్లా కట్టి గోడలు కట్టి డెవలప్మెంట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం కూడా. మరి ఇక్కడ కొన్ని సందర్భాల్లో సొంత డబ్బులు ఖర్చు పెట్టారనే మాట వినబడుతుంది. అసలు ఏంటి సొంత డబ్బులు ఖర్చు పెట్టి నారా లోకేష్ సేవలు చేసి అధికారంలోకి వచ్చారని అంటారు. అసలు నిజంగా సొంత డబ్బులు ఖర్చు పెట్టారా? ఏం చేశారు? అటువంటివి మీరు ఏమైనా లబ్ధి పొందారా? ఏమంటే ఇప్పుడు కూడా చేస్తున్నారండి. తన సొంత డబ్బులతో ఇప్పుడు కూడా అభివృద్ధి చేస్తున్నారు, సొంత నిధులతో. ఎందుకు చూద్దామంటే స్వర్ణకారుల వ్యవస్థ గురించి వచ్చేసరికి పేద స్వర్ణకారులకు ఉచిత పనిముట్లు, అదేవిధంగా లేడీస్కి వచ్చేసరికి ఇప్పుడు కూడా తన సొంత డబ్బులతో కుట్టు మిషన్లు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అట్లా టిఫిన్ బొళ్ళు కానివ్వండి, ఆయన సొంత డబ్బులతో టిఫిన్ బొళ్ళు కానీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆయన సొంత డబ్బులతో 10,000 రూపాయలు ఇంతవరకు ఏ నియోజకవర్గంలో కూడా ఎక్కడా లేని జరగనిది కూడా ఇక్కడ జరుగుతుందండి. మంగళగిరి నియోజకవర్గం చాలా గొప్ప విషయం. 10,000 రూపాయలు చనిపోయిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళకి బట్టలు అందించడం, అదేవిధంగా వాళ్ళకి మైనారిటీ ఎస్సీలు వాళ్ళకి వచ్చేసరికి మంగళసూత్రాలు అందించడం కూడా మన మంగళగిరి నియోజకవర్గం తప్పితే ఎక్కడా కూడా జరగలేదు కూడా అని తెలుసు. మరి గతంలో చాలామంది ఎమ్మెల్యేలుగా మంగళగిరిలో పనిచేశారు. తెలుగుదేశం ఇది కంచుకోట కాదు, అంటే చాలా రోజులు అవుతుంది, అంటే దాదాపు ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ల తర్వాత ఇక్కడ తెలుగుదేశం గెలిచింది కదా. మరి ఎలా అనిపిస్తుంది? గతానికి ఇప్పటికీ తేడా ఎలా ఉందంటారు? గతానికి ఇప్పుడు చూసుకుంటే నక్కకి నాగలోకం ఉన్నంత తేడా ఉందండి. గతంలో చూసుకుంటే అన్ని సమస్యలతో కూడిన మంగళగిరి నియోజకవర్గం ఈరోజు సమస్యలు లేకోకుండా ఉండే నియోజకవర్గం ఏదైనా ఉందంటే మంగళగిరి నియోజకవర్గం అని చెప్పుకోవాలి. ఈ రోజున చూస్తున్నాం కదా, ఇప్పుడు 2019 కాడి నుంచి కానీ ఇప్పుడు వరకు కానీ తన సొంత నిధులతోనే మంగళగిరి పేదవాళ్ళకి అందించడం, ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ పేదవాళ్ళకి అందించడం జరిగింది. అట్లాగే మంగళగిరి అభివృద్ధి అంటే వాళ్ళ మంగళగిరి ప్రజలందరూ చూస్తున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో మంగళగిరి నియోజకవర్గం ప్రత్యేకత కనబడుతుంది, రాష్ట్రం అంతా కూడా ప్రత్యేకత కనబడుతుంది. మంగళగిరి నియోజకవర్గం అంటే నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం అనేది తెలియదు. మరి ఈరోజు నారా లోకేష్ గారు ఒక ముఖ్యమంత్రి కొడుకుగా కాకుండా 2 శాఖలు, కీలకమైన శాఖలకు మంత్రి, ఐటీ శాఖ ప్లస్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆ శాఖల పరంగా ఆయన పనితీరు ఎలా ఉంది? అసలు ఆ శాఖల్లో అంటే కంపెనీలు తీసుకురావడం కానీ విద్య పరంగా కానీ ఎలా ఉంది ఆ తీరు? కంపెనీల పరంగా కానీ ఆయన 2 శాఖలు తీసుకున్నారు, 100% వాస్తవం. అయితే ఐటీ విద్యాశాఖ మంత్రి వారు నారా లోకేష్ గారు, ఐటీ విద్యాశాఖ మంత్రిగా వన్నీ తెచ్చిన వ్యక్తి నారా లోకేష్ గారు. ఇంతకుముందు చూసుకుంటే ఐటీ విద్యాశాఖ మంత్రి వారుగా ఉన్నప్పుడు ఎవరైతే చేశారో వారు ఏ ఒక్కరికి కూడా జాబు కల్పించిన దాఖలాలు లేవు, ఇచ్చిన దాఖలాలు లేవు. ఈరోజు చూసుకుంటే నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో కానీ చుట్టుపక్కల కూడా అన్ని సార్లు కూడా జాబు మేళా పెట్టి జాబులు అందించడం జరిగింది. ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచో కంపెనీలు వస్తున్నాయి, అక్కడ అన్ని కంపెనీలు పిలిపిస్తున్నారు. వాళ్ళకి ఎవరు సూటబుల్ అవుతారు, ఏ విధంగా వాళ్ళకు సెట్ అవుతారని చెప్పి ఒక యువకులందరూ కూడా జాబ్ కల్పించడం జరిగింది. మీరు మంగళగిరి నియోజకవర్గ స్థానికులు కదా, మరి మంత్రి నారా లోకేష్ గారు అసలు అందుబాటులో ఉండడం లేదు, ప్రజలకు సమస్యలతో పట్టించుకోవడం లేదు, అందుబాటులో ఉండడం లేదనే విమర్శ ఎక్కువ అవుతుంది. దీనికి మీరు సమాధానం ఏంటి? ఏమంటే ప్రజలు సమస్య ముందుగా తెలుసుకుంటున్నారు. నారా లోకేష్ గారు సమస్యను ముందుగానే 2019 నుంచి తిరిగి ఉన్నారు. మంగళగిరి నియోజకవర్గం ప్రతి పిన్ టు పిన్ వారికి తెలుసు, ఎక్కడ ఏ అభివృద్ధి చేయాలి, ఎక్కడ ఏ అవసరం ఉంది, ప్రతి ఒక్కటి కూడా నారా లోకేష్ గారు తెలుసు. ఆ సమస్యని ఈ దృష్టికి తీసుకురాకముందే నారా లోకేష్ గారు తీరుస్తాను ముందు అడిగేస్తున్నారు. అంటే ఒక విషయం నారా లోకేష్ గారు ఆయనకి తెలిసిన ఇప్పుడు ఒక సమస్య వచ్చింది, నారా లోకేష్ గారు దృష్టి తీసుకొచ్చిన వెంటనే ఒక డేస్లోనే, కొన్ని నెలలు కూడా కాదు, 2-3 డేస్లోనే లేదా కొన్ని రోజుల్లోపే దాన్ని క్లియర్ చేయడం జరుగుతుంది. అంటే నారా లోకేష్ గారు అందరికి అందుబాటులో ఉన్నారు, ప్రతి సమస్య పిన్ టు పిన్ ప్రతి విషయం తెలుస్తున్నారని 100% గ్యారంటీ. మరి ఇంత చెప్తున్నారు కదా, 2029లో ఆయన గెలిపి ఎలా ఉంటుంది? అంటే 2024లో ఒక ఛాలెంజింగ్గా రాష్ట్రంలోనే హయ్యర్ మెజారిటీ వచ్చిన వాళ్ళు ఆయన ఒకడు. మరి 29లో ఆయన గెలిపి ఎలా ఉంటుంది? ఆ మెజారిటీ ఎలా ఉంటుంది అంటారు? మెజార్టీ మునుపెన్నడూ లేని మెజార్టీ 1,00,000 పైచీలకు కూడా గ్యారెంటీ మెజార్టీ ఇస్తారు. ఎందుకంటే ప్రజలందరూ కూడా గతంలో చూసుకున్నా కానీ ఇక్కడ మంగళగిరికి అభివృద్ధి చేసిన దాఖలాలు లేదు. ఈరోజు చూసుకున్న మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి అంటే ప్రజలందరూ చూశారు. ఇంటి పట్టాలు 40 సంవత్సరాల కాలం నెరవేర్చిన ఏకైక వ్యక్తి నారా లోకేష్ గారు. అది దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి అంటే ఏంటో దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా నారా లోకేష్ మళ్ళీ పట్టం కడతారు, 1,00,000 పైచీలకు మెజార్టీ ఇస్తారు. చాలా అద్భుతంగా ఉందని చెప్తానండి. ఎందుకంటే గత 40 సంవత్సరాల నుండి అభివృద్ధి అంటే ఏంటో కూడా తెలియని నియోజకవర్గం ఇది. మరి నారా లోకేష్ గారు గతంలో
పోటీ చేసి కేవలం స్వల్ప ఓట్లతో ఓడిపోయినప్పటికీ తన గుండెల్లో పెట్టుకొని దాదాపు 23కి పైగా మరి సంక్షేమ పథకాలు తన సొంత నిధులతో ఆయన ఇష్టం జరిగింది. అలానే మంగళగిరి ప్రజలు ఆ 5 ఏళ్లలో ఆయనను చూసిన ప్రజలు దాదాపు 91,000 మెజార్టీతో మరి ఆయన్ని గెలిపించడం జరిగింది. ఆయన గెలిచిన తర్వాత ఒక మైనార్టీ వర్గానికే కాకుండా అన్ని వర్గాల వారికి మరి ఆయన అన్ని విధాలుగా ఆయన అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే మేము దగ్గరగా ఉండి చూస్తున్నాము. శ్మశాన వాటికలు కానివ్వండి, అలానే కుట్టు మిషన్ శిక్షణా కేంద్రం కానివ్వండి, అలానే మరి సొంత నిధులతో తోపుడు బళ్ళు, న్యాయబ్రాహ్మణులకి కుర్చీలు, అలాగా దాదాపు 23కి పైగా సంక్షేమ పథకాలు చేస్తూ మరి మంగళగిరి ప్రజలకి చాలా దగ్గరగా ఉంటున్నారని కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే నారా లోకేష్ గారు గెలిచి 2 ఏళ్ళు అయింది కదా, అసలు ఈ 2 ఏళ్లలో ఇక్కడ ఎటువంటి సమస్యలకు పరిష్కారం దొరికింది? అసలు ఏం అభివృద్ధి జరిగింది ఈ 2 ఏళ్లలో మంగళగిరిలో? గతంలో మరి ఎమ్మెల్యే గారిని గెలవాలంటే కలిసినప్పటికీ పరిష్కారం దొరికేది కాదండి. మరి నారా లోకేష్ గారు 40 మందికి పైగా ఆయన సొంత సిబ్బందిని పెట్టి ఏ సమస్యకి ఆ సిబ్బంది ఉంటూ దగ్గరుండి మరి పార్టీ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఏ సెక్షన్కి ఆ సెక్షను, ఏమైనా మున్సిపాలిటీ సెక్షన్లో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే అక్కడ మున్సిపాలిటీ సెక్షన్కి వెళ్ళి మన సమస్యను తెలియజేస్తే వెంటనే కేవలం అర్ధ గంటలో ఆ సమస్యని పరిష్కారం చేసే విధంగా మరి నారా లోకేష్ గారు సొంత సిబ్బందిని పెట్టి పనిచేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఏ సమస్య లేదు. దాదాపు రోడ్లు కానివ్వండి, డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి, అలానే మున్సిపల్ శాఖ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరి మంగళగిరిని గతంలో చూసినట్లయితే ఇప్పుడు చూస్తే మరి సాక్షాత్తం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మంగళగిరి అభివృద్ధి పదంలో నడుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రధానంగా చూసుకుంటే నారా లోకేష్ వచ్చిన తర్వాత ముఖ్యంగా మంగళగిరి రైల్వే స్టేషన్, 100 పడకల ఆసుపత్రి, నెడమర్రు హై స్కూల్ని బాగా డెవలప్ చేశారనే మాట వినపడుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నిజంగా అభివృద్ధి జరిగినాయా? గతానికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి? ఎలా ఉందంటారు అవి? ఇప్పటికీ 100% జరిగినాయండి. ఎందుకంటే గతంలో మన మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి చూసినట్లయితే మీరు కనపడతా ఉంటాయి. ప్రభుత్వ ఆసుపత్రి ఆయనది బాగోలేదని చెప్పి ఇక్కడ మంగళగిరి ప్రజలు మరి చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో 100 పడకల ఆసుపత్రి చిన్న కాకాని దగ్గర దాదాపు 70% పూర్తయింది. అలానే మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో అన్ని విధాలుగా మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రభుత్వ రంగంలో ఉన్న ఆసుపత్రులు కానివ్వండి, అలానే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్తో మనకి చాలా అనుబంధ సంస్థ ఉండటం వలన మరి 14C నెడమర్ రోడ్డు రైల్వే బ్రిడ్జు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. అలానే రైల్వే స్టేషన్లో మరి మొన్న చూసినట్లయితే రైల్వే స్టేషన్ గతంలో ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉండేదో కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే నారా లోకేష్ గెలవక ముందు ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు. మంగళగిరి అంటే చాలామందికి తెలియదు. మరి నారా లోకేష్ రాకముందు మంగళగిరి ఎలా ఉంది, ఇప్పుడు వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది మీకు? ఒకప్పుడు గుంటూరు జిల్లా మంగళగిరి అని చెప్పేవాళ్ళు, గుంటూరు పక్కన విజయవాడ పక్కన మంగళగిరి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు మంగళగిరి పక్కన విజయవాడ అనే విధంగా మంగళగిరిని చాలా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడం జరిగింది. అందరూ ముస్లింలు మసీదుకి వెళ్తారు, అలానే క్రైస్తవులు చర్చికి వెళ్తారు, హిందూ సోదరులు గుడికి వెళ్తారు. అన్ని వర్గాల వాళ్ళు ముందుగా రాజధానికి వెళ్ళాలంటే మరి మంగళగిరి ముఖదూరం అవుతాం. మేము మంగళగిరి నియోజకవర్గ ప్రజలుగా చాలా సంతోషిస్తున్నామండి. మరి ఇక్కడ నారా లోకేష్ గారు ఒక ముఖ్యమంత్రి కొడుకుగానే కాకుండా కీలకమైన శాఖలకు మంత్రి, ఐటీ శాఖ ప్లస్ విద్యాశాఖ మంత్రి. ఈ శాఖల పరంగా ఆయన పనితీరు ఎలా ఉందంటారు? ఒక మంత్రిగా ఎలా పనిచేస్తున్నారంటారు? దీనికి నిదర్శనం మరి మంగళగిరి నియోజకవర్గంలో నెడమరు గ్రామంలో ఉన్న హై స్కూలు. ఎందుకంటే ఒక మోడర్న్ స్కూల్ లాగా మరి ఇండియాలోనే అంత పెద్ద స్కూలు లేదని తెలియజేయాలి. గతంలో ఆ స్కూల్లో 350-400 మంది పిల్లలు చదివితే ఈరోజు దాదాపు 1000 మంది విద్యార్థులు ఆ స్కూల్లో మరి ఎంతో ఉన్నత స్థాయి విద్యని అందుకుంటున్నారు. మరి విద్యాశాఖలో ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలందరూ గమనిస్తున్నారు. గతంలో పాఠశాలలలో మరి ఆయన రాకముందు పాఠశాలలో మరి భోజన వసతులు ఎలా ఉండేయో ఇప్పుడు ఎలా ఉండేదో ప్రత్యక్షంగా విద్యార్థులను అడిగి తెలుసుకుంటే వారే చెప్తారు. మరి కొంతమంది ఆయన మీద చేస్తున్న అబండాలు మరి మోసపూరితమైనవి. ఆయన
చాలా అద్భుతంగా చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇక్కడ ప్రధానంగా మంగళగిరి నియోజకవర్గంలో సుమారు 6,000 మందికి పైచీలకు పోరంబోకు కానీ కొండపోరంబో కానీ లేకపోతే ఇతరత్ర ప్రభుత్వానికి సంబంధించిన భూముల్ని పట్టాల రూపంలో ప్రజలకు పంచిపెట్టారు. ఎప్పుడు ఏళ్ల తరబడి నిండి ఉన్న సమస్యకి పరిష్కారం చూపించారని మాట్లాడుతున్నారు. దీనికి మీ అభిప్రాయం ఏంటి? ఎలా అనిపిస్తుంది? ఇప్పటివరకు ఎవరూ చేయలేని పని నారా లోకేష్ చేయడం? గతంలో దాదాపు 60-70 సంవత్సరాలుగా మరి వారు ఈ నివాసం ఉంటున్న కొండ పోరంబోకులు, రైల్వే పోరంబోకుల స్థలాలు, అలానే మరి ఎసెంట్ ల్యాండ్లో ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు, వారి ఇల్లు ఎంత కట్టుకున్నా వారికి మరి వాళ్ళకి హక్కు అనేది ఉండేది కాదు. మరి నారా లోకేష్ గారు రచ్చబండ కార్యక్రమంలో వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నేను వెంటనే ఫస్ట్ మీ అందరికీ పట్టాలు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి ఆయన వాగ్దానం చేశారు. అన్న మాట ప్రకారం వచ్చిన 2 నెలల్లో దాదాపు ఎవరైతే ఆ కొండ పోరంబోకులు, రైల్వే పోరంబోకులు ఎసెంట్ ల్యాండ్లో ఇల్లు వేసుకొని ఉంటున్నారో అర్హులైన వారు అందరికీ 70% మరి పట్టాలు ఇవ్వడం జరిగింది. మరి ఫైనల్గా మీ అభిప్రాయం ఏంటి? మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ పనితీరు ఎలా ఉందంటే ఒక మాటలో మీరేం చెప్తారు? ఒక మంగళగిరి స్థానికుడిగా. చాలా అద్భుతంగా ఉందండి. నేను మంగళగిరి నియోజకవర్గ ఓటరుగా నేను చాలా సంతోషిస్తున్నాను. మరి నారా లోకేష్ గారు ఈ ఒక్కసారికే కాదు, దాదాపు ఆయన మంగళగిరిలోనే ఉన్న రోజులు ఆయన ఎమ్మెల్యేగానే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఆయన పనితీరు చాలా బాగుంది. వచ్చిన ఏ ఎమ్మెల్యేకి కూడా సాధ్యం కానిది ఈరోజు అన్నీ చేసి చూపిస్తున్నారు ఆయన. ఆయన ఏ మాట అయితే మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి ఎలక్షన్ టైంలో ఇచ్చారో ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. మహానాడుకి సంబంధించినటువంటి రివర్ వైడ్కి వాళ్ళు కానీ, లేదు 100% డ్రైనేజ్ సిస్టమ్ కానీ, తాడేపల్లికి వాటర్ స్కీమ్ అనేది లేదు, అది ఈరోజు ఆయన శంకుస్థాపన చేశారు. త్వరలో అది కూడా రాబోతున్నది. అట్లాగే ప్రతి చోట ఏ ప్రాంతంలో కూడా ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఏరియాలో కూడా ఆయన రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ముఖ్యంగా శ్మశానాలకి సంబంధించి ఎన్నో ఇబ్బందులు ఉండేవి ఇదివరకు. ఈరోజు శ్మశానాలకి సంబంధించి ప్రతి చోట కూడా వాటిని ఒక చనిపోయి అక్కడ ఒకటి జ్ఞాపకం, అది క్రైస్తవులకు అదే, క్రైస్తవులకు కానీ ముస్లిమ్స్కి కానీ అదొక జ్ఞాపకం. అలాంటిది ఆయన ఎంతో అభివృద్ధి చేస్తూ వాటిని ఎప్పటికీ కూడా మా లోకేష్ గారు చేశారనే ఒక గుర్తు ఎంతో ఉపయోగంగా ఉండేటట్టు చేస్తున్నారు. మరి మీకైతే ఈ 2 ఏళ్ళు ఆయన పరిపాలన ఎలా అనిపించింది? అసలు మీ ఎమ్మెల్యే మీకు అందుబాటులో ఉండి ఏదైనా సమస్య ఉంటే చెప్పుకునే విధంగా మీకు పరిష్కారాలు జరుగుతున్నాయా? మా ఎమ్మెల్యే గారు మాకు ఎప్పుడు అందుబాటులో, ఆయన ఎక్కడ తిరిగినండి, ప్రపంచంలో ఎక్కడ తిరిగినా కానీ ఇక్కడ సమస్య ఉందని ఒక వ్యక్తి వెళ్తే వెంటనే అది 1-2 రోజుల్లోనే ఆ సమస్య తీర్చి వాళ్ళ కుటుంబానికి ఎంతగానో చేతిగానే ఉంటున్నారు. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ శాశ్వత సమస్యలు పరిష్కారం కింద మొదటగా రైల్వే స్టేషన్ కానీ, గోల్డ్ కార్మికులు ఎవరైతే బంగారు కార్మికులు ఉంటారో వాళ్ళకి కానీ, లేదనంటే స్కూల్కి సంబంధించే కానీ, లేకపోతే నిడమర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కానీ, ఇటువంటి సమస్యలు చాలా ప్రధానమైన సమస్యలు. వాటికి ఈరోజు పరిష్కారాలు దొరికాయంటారు. ఇది ఎంతవరకు వాస్తవం? దీని గురించి మీరేమంటారు? మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం కదండి. మంగళగిరి రైల్వే స్టేషన్ అంటే ఇదివరకు ఏదో ఒక మూలన ఉండేది, కానీ ఈరోజు ఒక నియోజకవర్గానికి మెయిన్ మంగళగిరి స్టేషన్ అంటే కృష్ణా గుంటూరు మధ్యలో ఉన్నది మంగళగిరి స్టేషన్. అది ఎంతో అభివృద్ధి చేశారు. అలానే నిడమర్ స్కూల్ అంటారా, ఈరోజు ఉన్న ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా అంతకన్నా గొప్పగా ఆయన దాన్ని తయారు చేశారు. నిడమర్ అండర్పాస్ బ్రిడ్జి ఈరోజు సమస్య కాదు, ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు కానీ ఎవ్వరూ ఏం చేయలేకపోయారు. కానీ ఈరోజు ఆయన అండర్పాస్ బ్రిడ్జికి రెడీ చేస్తున్నారు. అక్కడ ఒక రోజు ఒక 10 నిమిషాలు కదా ఆగేది. ఆగింది అంటే ఒక వ్యక్తి ఆగాడు అక్కడ అంటే అరగంట ఆగుతాడో తెలియదు, గంట ఆగుతాడో తెలియదు. అలాంటిది ఆ సమస్య త్వరలో కూడా పరిష్కారం కాబోతుంది. ఇంకా లోకేష్ గారు ఇంకా ఎంతో అభివృద్ధి చేయడానికి ఆయన తన ప్రణాళికలు ఇంకెన్నో ఉన్నాయి. ఈ నియోజకవర్గానికి ఇచ్చిన ప్రతి మాట ఆయన నెరవేర్చుకోవాలి. పట్టాల విషయంలో తాడేపల్లికి పట్టాలు వస్తాయని ఎవ్వరూ ఊహించలేదు. మహానాడికి అయితే అది ఆయన ఎప్పటికీ కూడా ఆయన ఫోటో పెట్టుకొని వాళ్ళ ఇంట్లో పూజించుకునే పరిస్థితి వచ్చింది. మహానాడులోనే లేవి అమ్ముకోవడానికి కానీ కొనుక్కోవడానికి లేదు. పిల్లలకి ఏదైనా అవసరం వచ్చి హాస్పిటల్స్కి ఏదైనా అవసరం వచ్చి బ్యాంకులకి వెళ్ళి లోన్ తీసుకునే పరిస్థితి, కానీ ఈరోజు వెళ్ళి వాళ్ళు లోన్లు తీసుకోవడానికి కానీ ఏనికైనా కూడా పట్టాలు వచ్చినాయి. ఎంతో సంతోషంగా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇప్పుడు మీరు చెప్పిన విధంగా పట్టాలు ఇస్తున్నారన్నారు కదా, మంగళగిరి నియోజకవర్గంలో జరిగినట్టు ఏ నియోజకవర్గంలో జరగలేదు. సుమారు 2 విడతలు కలుపుకొని 6,000 మందికి పైచీలకు ఇళ్ల పట్టాలు నారా లోకేష్ గారు పోరంబోకు కానీ, కొండ పోరంబోకు కానీ, లేకపోతే ఇతరత్ర భూములకు సంబంధించినవి వాళ్ళకి పూర్తి గవర్నమెంట్ అధికారిక మద్దతు ఇస్తూ వాళ్ళకి పట్టాలు మంజూరు చేశారనే మొన్ననే ఒక రీసెంట్గా కూడా కార్యక్రమం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నారా లోకేష్ గారు ఇలా పట్టాలు ఇవ్వడం మీద
అది చాలా సంతోషంగా ఉందండి. అదే చెప్తున్నా కదా, ఇప్పుడు మనం లోన్లకు వెళ్ళాలంటే లేదు, పిల్లల చదువులకి ఏదన్నా అత్యవసరం వచ్చి మన ఇల్లు తాకట్టు పెట్టుకొని మనం తెచ్చుకుందామో, లేదా మన హాస్పిటల్కి అత్యవసరం అయింది అనుకోండి, తాకట్టు పెట్టుకోవడానికి కూడా మన ఇల్లు ఉపయోగం లేదు, ఉంది కానీ ఇల్లు ఉపయోగం లేదు. ఈరోజు ఆ ఉపయోగం అనేది వచ్చింది. బ్యాంకులకి వెళ్ళి పెట్టుకోవచ్చు మనం. ఆయన రూపాయి వడ్డీకి అవి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. పేదవాడికి పిలిచి పట్టా ఇచ్చి భోజనం పెట్టించి వాళ్ళకి తన కుటుంబంగా బట్టలు పెట్టి పంపించారు ఆయన పట్టా ఇచ్చి. అలానే ప్రతి చోట ఎక్కడ లేదు అది ఆ కార్యక్రమం ఇంతవరకు. కానీ ఇక్కడ ఆయన ఒక ఎమ్మెల్యే, ఒక సీఎం కొడుకుగా కదా ఆయన చేస్తుంది. ఈ నియోజకవర్గ బాధలు తెలిసిన ఒక వ్యక్తిగా ఎప్పుడైతే 2019, 24 మధ్యలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళ సమస్యలు ఆయన తెలుసుకున్నారో, ప్రతి ఒక్కరికి నేను చేతుగా ఉండాలి, ఈ నియోజకవర్గం ఒక అభివృద్ధి పదంలోకి వెళ్ళాలి, అన్నిట్లో కూడా ఉన్న జిల్లాలో అన్నిట్లో కూడా ఇది మోడల్ నియోజకవర్గంగా కావాలని ఆయన చిరకాల కోరిక నెరవేరుస్తున్నారు. అంటే మీరు చెప్పే విధంగా నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గాన్ని దిశ మార్చే విధంగా చేస్తున్నారా? అంటే ఆయన రాకముందు వచ్చిన తర్వాత అనే విధంగా చేస్తున్నారా? అవుననే చెప్పాలి. ఇప్పుడు పాత ఎమ్మెల్యేలను చూసాం, ఈయనకి ముందున్న ఎమ్మెల్యేలు చూసాం, ఎంతోమంది వచ్చారు. ఒక ఆయన అయితే 2 సార్లు చేశారు, అంతకు ముందు వాళ్ళు కూడా చేశారు. కానీ ఎవ్వరు కూడా ఈ అభివృద్ధికి నోచుకోలేదు. వాటర్ స్కీము పక్కనే ఉన్న కృష్ణానది ఉంచుకొని తాడేపల్లి పట్టణానికి వాటర్ స్కీమ్ లేదు, బోర్ల ద్వారా వాటర్ తెచ్చుకోవటమే. అలాంటి ఈరోజు త్వరలో ఆ వాటర్ స్కీమ్ రాబోతుంది. కృష్ణానదిని తాడేపల్లి ప్రజలు కూడా ఆస్వాదించే రోజు వస్తుంది.